రై రఘురామ్, నానమ్మా వెళ్ళరా. నా గదిలో ఒక్కల డబ్బా ఉంది, తీసుకురాపో. సాకేత్, స్వర్ణ, రండ్రా. మళ్ళీ ఒక్కల డబ్బా ఎందుకు మంగా? మళ్ళీ ఏమిటండి అక్కడ చెప్పిందే? అక్కడన్న మాటే ఇక్కడ అంటున్నాను. ఇంటికెళ్ళగానే ఒక్క తీస్తానన్నాను, అదే తీస్తున్నాను. చూడు సీత, నానమ్మకు చెప్పకుండా చేయడం చాలా తప్పని వాదించాను. అయినా నా మాట పెడచేవని పెట్టి నాకు చెప్పకుండా వెళ్ళావు. ఇప్పుడు తప్పు నీ మీద పడింది, ఒక్క తగ్గిపోతుంది. దాని ఫలితమేంటో కాస్తైనా నీకు అర్థం అవుతుందా? ఇంకా ఏమిట్రా నిలబడ్డా? వెళ్ళావు, వెళ్ళి డబ్బా తీసుకురా. వద్దు నానమ్మా, స్వర్ణ మూర్ఖత్వానికి సీతకు శిక్ష వేయద్దు. ఆ మాట దాన్ని సమర్థించే అదనాలి ఇదనాలి. నువ్వు అడుగుతావేమిట్రా? వాడు పెళ్ళాం కాబట్టి వాడు అడిగాడు, వద్దంటున్నాడు, వదిలేయచ్చు కదా. ఏమిటి వదిలేసేది? వదిలేస్తే వినే రకమా ఇది? రై, నువ్వు వెళ్ళి తీసుకురాపో. ఇంత జాగ్రత్త పడ్డావు సరే. నాకు తెలియని విషయం నా శత్రువు ఆ భగీరథికి ఎలా తెలిసింది? అమ్మో, తీగేదో కదిలినట్టుంది. చివరికి నా మీద ఇరుచుబడద్దో ఏంటో. అమ్మా స్వర్ణ, ఎందుకు ఇచ్చిన పంచాయతీలు చెప్పమ్మా. జరిగిందేదో జరిగిపోయింది, తప్పైపోయింది అమ్మమ్మ అని కాళ్ళ మీద పడిపోమ్మా. కాళ్ళ మీద పడాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పొగరికేం తక్కువ లేదు. నా శత్రువుకే విషయం చెప్పి నన్ను అవమానించాల్సిన అవసరం ఏమిటే నీకు? ఆవిడికి నేనేం చెప్పలేదు. నువ్వు పూజ జరుపుకునే విషయం నీకు తప్ప ఎవరికీ తెలియదు. మరి ఆ విషయం దానికి తెలిసి వీడియోలు ఫోటోలు పంపి నన్ను వెక్కిరించి అవమానపరిచింది అది. మరి దానికి విషయం నువ్వు కాక ఇంకెవరు చెప్తారే? నీకు దానికి మధ్య చాటుమాటు స్నేహం, రహస్యమంతనాలు సాగుతూనే ఉన్నాయిగా. అందుకే కదే అది నీకు 15 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు నన్ను దాని ముందు పలచన చెయ్యాలని ఈ విషయాన్ని నువ్వే ఖచ్చితంగా చారేసుంటావు. నువ్వేమన్నా అనుకో అమ్మమ్మ, ఆవిడికి ఎలా తెలిసిందో నాకు మాత్రం తెలీదు. నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే ఎవరు ఆమెకు చెప్తారు? అంత వివరంగా ఫోటోలు పంపించి చెప్పాల్సిన అవసరమే ఉంది. ఎవరికి ఉంది అని దాన్ని అడిగితే దానికేం తెలుస్తుంది? అంటే నువ్వు పంపావా? దానికేం తెలుస్తుంది అంటున్నావు? అనయ్య, రై, మీరేమిట్రా మధ్యలో? ఆగండి. పూజ దగ్గర ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకడు చెప్పందే దానికి తెలిసే అవకాశం లేదు. అందరి ఫోన్లు ఇలా ఇవ్వండి. ఎవరికి దాంతో కాంటాక్ట్ ఉందో ఇప్పుడే తెలిసిపోతుంది. సీత, నీ ఫోన్ ఎలా ఇవ్వు. ఒక సీత ఫోన్ ఏమిట్రా? అందరి ఫోన్లు పెట్టాల్సిందే. మన ఫోన్లు ఎందుకు? మనం ఇక్కడే ఉన్నాంగా. ఇక్కడే ఉన్నా అక్కడ వాళ్ళని బదనాం చేయాలని చూడొచ్చుగా. నాకేం అభ్యంతరం లేదు. రాధాకృష్ణ, నువ్వేమే? నా ఫోన్ ఎందుకండి? ముందు చెక్ చేయాల్సింది నీ ఫోనే. ఇవ్వు. అసలు భాగీరథి నెంబరే నా కాడలేదు, నేను ఫోన్ ఎట్టు చేస్తానండి. ముందు ఫోన్ ఇవ్వు. తీసుకోండి.
మీ అనుమానం అంతా నా మీదేగా. ఎందుకు అన్ని ఫోన్లు చూడ్డం? నా ఫోన్ చూస్తే సరిపోతుంది కదా. చూడండి అమ్మా, అనుమానాలు మళ్ళీ ఎవరి మీద లేకుండా ఒకేసారి క్లియర్ అయిపోద్ది కదమ్మా. ఇదంతా నీ అనుమానం కాకపోతే మనలో ఆవిడికి చెప్పేవాళ్ళు ఎవరున్నారే? ఎవరో మనకి వాళ్ళకి పడదు అని తెలిసిన వాళ్ళు వీళ్ళు విల్లాకి వెళ్ళడం గమనించి వాళ్ళకు ఫోన్ చేసుంటారు. ఎవరో గమనించి ఏదో అనుమానం కలిగించేలా మాట్లాడలేదా భాగీరథి? అయిపోయిందే నీ బతుకు, నీ వాళ్ళు నీ గీత దాటారు అని ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు వాగింది ఆ భాగీరథి. అంత పెర్ఫెక్ట్గా వీడియో తీసి పంపితే వాగదా? అవును, వాట్సాప్లో భాగీరథ వీడియో పంపించా. ఒకవేళ నా మీద డౌట్ వస్తే నా ఫోన్ చెక్ చేస్తారు. అందువల్ల ఈ ఫోన్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసేయాలి. అప్పుడు అనుమానం రావాలంటే స్వర్ణ ఫోన్లోంచి భాగీరథకు ఫోన్ చేయాలి. ఒక్క ఫోన్ కొట్టానంటే ఫోన్ ఎక్కడుంది? దానికి కాలి పక్కన ఉంది. ఒక్క ఫోన్ కొట్టానంటే మొత్తం బటాష్. మన ఫోటోలన్నీ డిలీట్ చేసేసి స్వర్ణ ఫోన్లోంచి ఫోన్ కొట్టావు కాబట్టి మనం ఇక్కడ ఇంత ధైర్యంగా నుంచున్నాం. వాళ్ళు ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారు కానీ మనం లేవని చెప్పచ్చు. మన ఫోన్ చెక్ చేస్తారు, మనకేం అభ్యంతరం? రాధాకృష్ణ, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయిరా. ఇప్పుడు అది బుక్ అవుతుంది, మనం సేఫ్గా ఉండొచ్చు. అమ్మమ్మ గారు, మీకు అలా కనిపించకపోతే కాల్ డేటా సేకరించండి. కాల్ డేటా ఎందుకే పెచ్చ మొఖందానా? నీ బండారం ఈ సెల్ బయట పెట్టింది. అందరి ఫోన్లు చెక్ చేయడం ఎందుకు? అనుమానం నా మీదే కదా, నా ఫోన్ మాత్రమే చెక్ చేయొచ్చు కదా అని రాగాలు తీసావు కదే. రాగాలు అదే నేను చేసుంటే మరో పంచాయతీ చేసి తప్పించుకుందాం అనుకున్నావు కదూ. ఇప్పుడు చెప్పవే, దేనికి ఈ అవుట్ గోయింగ్ కాల్కి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు మరి. అవుట్ గోయింగ్ కాల్ నేనెవరికి చేశాను? ఎవరికో అయితే ఇంత ఖచ్చితంగా నేనెందుకు చెప్తానే? తమరి స్నేహితురాలు, నా శత్రువు, శ్రీ 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 గంగా సమానురాలైన భగీరథి దేవికి సరిగ్గా 1:05 క్రితం, అంటే అది నాకు ఫోన్ చేయడానికి 10 నిమిషాల ముందు నువ్వు చేసావు స్వర్ణలతాదేవి. అబద్ధం. నేను భాగీరథికి కాల్ చేయడం ఏంటి? అబద్ధమో నిజమో నువ్వే చూడవే. నువ్వు దానికి ఫోన్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్ ఎలా ఉంటుంది? దాని పేరు ఆ ఫోన్లో ఎందుకుంటుంది? అల్లుడు గారు ఏదో ఒకసారి నన్ను కూడా చూడనివ్వండి, చూద్దాం ఒకసారి.
ఏందమ్మా స్వర్ణమ్మా, ఇదేంటమ్మా? నిజంగానే భాగీరథి పేరుంది కదమ్మా. నిజంగానే అంటావేమిట్రా? నేను అబద్ధం ఆడుతున్నానా? చెప్పవే, ఇప్పుడు సమాధానం ఏం చెప్తావో చెప్పు. నేనే ఘనకార్యం చేస్తున్నానని దాంతో చెప్పి గర్వంగా ఫీల్ అయిపోయావా? నా అమ్మమ్మని నేనే అవమానించాను, ఇక నీ ఇష్టం, నువ్వు ఎలా అవమానించదలుచుకున్నావో అని గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పావా? దానికి వర్తమానం కూడా పంపించావా? దాంతో చేతులు కలిపి నన్ను సాధించాలని చూస్తున్నావా? అది నిన్ను మెచ్చుకొని నీకు సహకారం అందించి నిన్ను గొప్ప స్థానంలో ఉంచుతుందని ఆశపడ్డావా? ఏయ్, తేనె పూసిన కత్తులే వాళ్ళు మెత్తగా గొంతులు కోస్తారు, ప్రాణం పొయ్యరు. నా దగ్గర విషయం దాచి దానికెందుకే ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చింది? ఏంటే అలా కొయ్యి బొమ్మలాగా నిలబడిపోయావు? చెప్పు, అమ్మమ్మ గారికి సమాధానం చెప్పవేంటే? మన అంతర్గత భేదాభిప్రాయాలు ఆవిడికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందే? శత్రువులతో చేతులు కలిపి మన కుటుంబానికి మనమే ద్రోహం చేసుకుంటామా? అది దాని మనవరాలు కలిసి నీకెంత ద్రోహం చేయాలని చూసారో నీకు తెలుసు కదా. ఎందుకే ఇంత బుద్ధి తక్కువ పనులు చేస్తున్నావు? ఎందుకు? ఏవైనా తేడాలున్నా భేదాభిప్రాయాలున్నా మనలో మనం మాట్లాడుకోవాలి గాని ఇలా పరాయి వాళ్ల ముందు పలచన కావడం ఎందుకే? అది మనమంటే పడని వాళ్ల ముందు పలచన కావడం ఎంత తప్పు? అక్క, నేను అసలు ఆవిడతో మాట్లాడలేదక్క. చూడు, నిజం బట్టబయలైనా ఇంకా మాట్లాడలేదు అంటుంది. మాట్లాడకుండానే ఫోన్ లైన్లోకి ఆవిడే వస్తుందా? సీత, ఎప్పటికైనా నీ చెల్లెలు బుద్ధేంటో ఆవిడ ఆలోచనలేంటో అర్థం చేసుకో. బావా, ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఎవరో నా ఫోన్ నుంచి కాల్ చేసి నన్ను ఇలా ఇరికించుంటారు. అబద్ధం ఆడినా అతికినట్టుండాలే. అక్కడున్నది నువ్వు, నేను, సాకేత్. ఇంకెవరు నీ ఫోన్ తీసుకుని ఆవిడికి ఫోన్ చేసి చెప్తారు? అంత అవసరం ఎవరికుంటుంది? చూడు స్వర్ణ, తప్పు చేయొచ్చు, కానీ ఆ తప్పుని నిజాయితీగా ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నీకు తప్పు చేసే ధైర్యం ఉంది కానీ ఒప్పుకునే ధైర్యం లేదే. పిరికితనం ఉన్నవాళ్ళు ఎందుకే ఇలాంటి పనులు చేయాలి? అది మన కుటుంబంలో కలతలనే గాని సఖ్యతని పెంచదు. మూర్ఖత్వం అంత తేలిగ్గా అర్థం చేసుకోదు. ఎందుకు అనవసరంగా ఇంకా నీతులు చెప్పాలని చూస్తున్నావు? బావా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నాకేం తెలియదు. నేను ఆవిడికి ఫోన్ చేయలేదు. స్వర్ణ, ఆడిన అబద్ధాలు చాలు. దాన్ని నిజం చేయటానికి ఇంకా ఇంకా అబద్ధాలు ఆడకు. 100 అబద్ధాలు ఆడినా అబద్ధాన్ని నిజం చేయలేవు. నువ్వు చేసింది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎవరూ నిన్ను సమర్థించరు. సమర్థించడం కాదు తాతయ్య, అసహించుకునేలా చేసింది. అనయ్య, నువ్వు మాట్లాడకరా సాకేత్. అదేం చేసిందంట? ఏం చేసిందంట నీ భార్యకి దాని మీద అంత కోపం? ఎందుకు ఇలా చేయటం? ఇలా భాగీరథితో అవమానాలు పడేలా చేయటం ఏమానందం రాది? ప్రమాణ పూర్తిగా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను తాతయ్య, నిజంగా నేను ఆవిడికి ఫోన్ చేయలేదు. ఏయ్, చేయాల్సిందంతా చేసి మళ్ళీ దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటావేమిటే? తింగరిదానా, దెయ్యంతో చేతులు కలిపితే ఆ దేవుడు కూడా క్షమించడు. మీరు నమ్మరు కదూ? నా మాట నమ్మరు కదూ?
నేను ప్రాణంగా భావించే నా బిడ్డ మీద ఒట్టు. నేను ఆవిడతో అసలు మాట్లాడలేదు. పసిపిల్లాడి మీద కొట్టేస్తావు స్వర్ణ. ఎంత చెప్పినా మీరు నమ్మకపోతే ఏం చేస్తుంది? అందుకే వాడి మీద ఒట్టేసింది. చూడు నానమ్మా, వాడు ఎలా సమర్థిస్తున్నాడు. సమర్థించడం కాదు, తను వాడి మీద ఒట్టేసి చెప్తుంది కాబట్టి, తను నా పక్కనే ఉంది కాబట్టి, నాకు నిజం తెలుసు కాబట్టి, తను చెప్పేది నిజం కాబట్టి అంటున్నాను. స్వర్ణ ఫోన్ చెయ్యలేదు. అంత ఖచ్చితంగా చెప్తున్నా? అంత నమ్మకమా? ఏ ఎందుకు నమ్మొద్దు? నువ్వు నీ భార్య నమ్మొచ్చు, నేను నా భార్య నమ్మొద్దా? నమ్మరా? నమ్ము. వద్దన్ను. మరి ఎవరు చేస్తుంటారో చెప్పు. తను పూజలో ఉంది. మా వీడియోలు ఎలా తీస్తుంది? మా ఫోటోలు ఎలా తీయగలుగుతుంది? మా పక్కనున్న వాళ్ళు కావాలని దీన్ని చెడు చేయడానికి తీసుండొచ్చు కదా. అంత అవసరం ఎవరికి ఉందిరా? ఎవరిదాకా ఎందుకు? మీ ఆవిడకే. వాడేం పాపం చేశాడని ఈవిడి చెల్లెలు అంత నిర్ణయం తీసుకుంది? నీకు నేను కావాలన్నా, మా ఇంటితో బంధం మిగిలి ఉండాలన్నా నీ చెల్లెల్ని మా ఇంటికి తీసుకురావాలి. స్వర్ణ సాకేత్ని నమ్మాలి. వాడి భార్యగా ఇంటికి కాపురానికి రావాలి. రేయ్ నోర్మి, నీ భార్య తప్పు మరొకరి మీదకి నెట్టే ప్రయత్నం చేయకు. సీతకు అలా చేయాల్సిన అవసరం ఏంటి? లాభం ఏంటి? అలా తన మీద తనే తప్పేసుకొని ఒక్కలు తగ్గే పని ఎందుకు చేస్తుంది? ఊరికే గుడ్డ కాల్చి మీదేయాలని చూడకు. మాట మాట్లాడితే అర్థం ఉండాలి. అసలు ఈ విషయం పక్కదారి పట్టించాలని చూడకు. సీత గురించి తప్పుగా మాట్లాడితే నేను సహించను. హలో, తమరికి తమరి భార్య ఎంతో, నాకు నా భార్య అంతే. దాని ప్రమాణాలని ఓట్లని మీరు నమ్మనప్పుడు నాకు మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం ఏం లేదు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, పూజ చేసుకెళ్ళమని మళ్ళీ ఈ రాద్ధాంతం అంతా ఎందుకు? నా భార్యని తప్పుడు దాన్ని చేసి నిలదీయడం ఎందుకు? ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నది జరిగిందే మాట్లాడుతున్నాను. మేం విల్లాన్ని కొనటం గిట్టని వాళ్ళు అది మా సొంత ఆస్తి అయిందన్న కుళ్ళుతో కావాలనే ఇదంతా చేశారనిపిస్తోంది. ఎవరి గురించిరా నువ్వు మాట్లాడేది? గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? సాకేత్, ఏంటి ఏంటి అరుస్తున్నావు? ఇందులో నీ పాత్ర ఉంది కాబట్టే సొన్ననంటున్నావు. అలా ఉలికి పడుతున్నావు, అంత ఆవేశపడుతున్నావు. నీ బుద్ధి బయటపడుతుందని భయంతో అరుస్తున్నావు. మమ్మల్ని చెడుగా చిత్రించి లాభం పొందాలని చూస్తున్నారు అని అనిపిస్తోంది. రేయ్ రేయ్, ఏయ్, రేయ్, రేయ్ సాకేత్, ఆగండి.